డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరం 2.0కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మూడో రోజు మాది. ఇక్కడ నుంచి గోవర్ధనగిరి అలానే నందగావ్ చూడ్డానికి వెళ్తున్నాం. బయటసైనా 8 అయింది. సేమ్ క్యాబ్ డ్రైవ్. అండ్ ఈరోజు ఛార్జెస్ వచ్చేసరికి 2000. నేను వచ్చి 600 అని చెప్పాను, అది పర్ హెడ్. సో టోటల్గా 1800 అయింది. ఫస్ట్ మేము ఇక్కడ నుంచి నందగావ్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి నందగావ్ వచ్చేసరికి దగ్గర దగ్గర 50 కిలోమీటర్లు ఉంది. గంట పైనే ప్రయాణం. हाँ जी, राधे राधे जी. राधे राधे जी. पहले 4 संप्रदाय हुआ करते थे. निम्बार्क संप्रदाय, गौड़ीय संप्रदाय, रामानुज संप्रदाय और रामानंदी संप्रदाय. तो निम्बार्क संप्रदाय में भगवान श्री राधा कृष्ण की उपासना का वर्णन करते हैं. गौड़ीय संप्रदाय में भगवान श्री कृष्ण की उपासना का वर्णन करते हैं. और आपका रामानुज संप्रदाय में भगवान श्री राम की संप्रदाय का वर्णन करते हैं. ऐसे कई प्रकार की संप्रदाय होती हैं. तो निम्बार्क संप्रदाय प्रकट हुई थी अपना हंस भगवान से. भगवान विष्णु के 24 अवतार थे, उनमें से एक अवतार था हंस भगवान. तो हंस भगवान से ये दीक्षा मिली थी सनक सनंदन सनत कुमारों को. फिर सनक सनंदन कुमारों के बाद इस संप्रदाय का नाम हुआ कुमार संप्रदाय. उसके बाद में ये जो दीक्षा मिली, ये मिली देवऋषि नारद जी को. और देव ऋषि नारद जी से ये संप्रदाय गई श्री भगवान श्री निम्बार्काचार्य को. तो जब से संप्रदाय का नाम हुआ निम्बार्क संप्रदाय. तो तब से अब तक करीब करीब 5000 साल से इनके 48वें आचार्य पर श्री श्री श्याम सरदेवाचार्य जो महाराज सलीमाबाद राजस्थान में विराजमान है. ऐसी गौड़िया संप्रदाय चली आ रही है. तो पुरातन 4 संप्रदाय चली आ रही है जी. और इस्कॉन का होता है क्या संप्रदाय है? इस्कॉन का होता है गौड़ीय संप्रदाय, जो कि इस्कॉन वाले गौड़ीय संप्रदाय से जुड़े हुए हैं, जो इसमें भगवान श्री कृष्ण की सखा भाव से भक्ति भाव से रखते हैं वो लोग. उनका क्या मंत्र है और आपका क्या मंत्र जी, है? उनका जो महामंत्र है, उनका मंत्र है हरे कृष्णा हरे कृष्णा हरे रामा 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 हरे हरे. अच्छा, हमारी निम्बार्क संप्रदाय में क्या है कि हमारे में युगल मंत्र है राधे कृष्ण 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 राधे 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 श्याम 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 राधे 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 राधे. మేము ఇప్పుడు నందగావ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఎన్నైనా పిన్ని 40 మెట్లు అయినాయి ఇక్కడ నుంచి. ఇంకా కొద్ది దూరం. ఇక్కడ మేము నందగావ్ వచ్చాము. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి మీకు కావాలి అంటే కనుక మీరు బైక్ రైడ్ తీసుకోవచ్చు, లేదా ఆటో రైడ్ తీసుకోవచ్చు. లేదు అంటే కనుక మెట్లు ఉంటే మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళిపోవచ్చు, మీ ఇష్టం. మేమైతే నడిచి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాము. जहाँ आप लोग बैठे हैं, यहाँ गोपाल बैठ के माखन खाते, यहाँ दर्शन करिए. गौओं की पूजा करके भोजन कराते थे. ये गौ माताएं काम धनु. आपका कोई भी कामना जैसे गाय दुहाते हैं, उनका बर्तन बढ़ जाता है. ఇదే ప్లేస్లో శ్రీకృష్ణుడు ఇక్కడే కూర్చుని వెన్న తింటూ ఉండేవాడు అని చెప్తారు. सब लोग बोलो हरे कृष्ण హరే కృష్ణ हरे कृष्ण హరే కృష్ణ कृष्ण कृष्ण కృష్ణ కృష్ణ हरे हरे హరే హరే हरे राम హరే రామ్ हरे राम హరే రామ్ राम राम రామ రామ్ हरे हरे హరే హరే. ये कामना पूरा करें, गोविंद भक्ति मिले, श्री कृष्ण आपका शुभ यात्रा करें. श्री वत्स्य मायुष्य आरोग्य मावधान मानव यते धनम धान्यम गौपुत्र पौत्र प्रपौत्र लाभम पशुपतम सत्संवत्सर दीर्घमायुष्य मस्तु कल्याण. 11, 12, 13, 14
ఎన్ని స్టెప్స్ అయినాయి పిన్ని? 70. సో టోటల్ ఇక్కడ వచ్చేసరికి 70 మెట్లు ఉన్నాయి పిన్ని కౌంట్ చేసిన దాని ప్రకారం. మళ్ళీ ఇక్కడ నుంచి మెట్లు అయితే ఉన్నాయి, పిన్ని కౌంట్ చేస్తారేమో చూద్దాం. ఎన్నున్నాయి చేతు? నేను కౌంట్ చేయలేదు. పిన్ని అసలు మెట్లు ఎక్కలేను అనుకున్నారు, బట్ ఎక్కేస్తారు. ఎలా ఉంది పిన్ని దర్శనం? సూపర్, చాలా హ్యాపీగా ఉంది. కాళ్ళు నొప్పులు తగ్గాయి. బాగుంది. ఇదే నందగావ్లో ముఖ్యమైన టెంపుల్. ఇక్కడికి రావడానికి చాలా దూరం మెట్లు ఎక్కి రావాల్సి ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత సో బేసికల్గా ఒక్కొక్క 100 మందిని మాత్రమే లోపలికి గర్భగుడి లోపలికి పంపిస్తూ ఉన్నారు. దాని తర్వాత ఒక 2-3 మినిట్స్ మీరు లోపలికి కూర్చోవాల్సి ఉంటుంది. ఒక 1 మినిట్ వాళ్ళు కథ అంతా చెప్తారు, నంద యశోదాదేవి కథ అంతా చెప్పిన తర్వాత నుంచి ఇక్కడ డిఫరెంట్ సేవల గురించి చెప్తూ ఉంటారు. మీరు వాటికి పే చేయాల్సి ఉంటుంది. 1200 నుంచి 500, 200 అలా. సో తర్వాత బయటకు వచ్చేయచ్చు. ఇప్పుడు మేము బర్సానా వెళ్తున్నాము. అక్కడ ఒక గుడికి వెళ్ళాల్సిందే, అది రాధారాణి టెంపుల్. సో దానినే రాధారాణినే ఇక్కడ లాడ్లీజు మహారాజ్ అని పిలుస్తారట. సో అక్కడికి పైకి వెళ్ళడానికి మీకు ఒకే ఒక ఆప్షన్ వచ్చి బైక్స్పై వెళ్ళడం, లేదంటే ఒక 120 మెట్లు దాకా ఉంటాయి. ఎక్కలేను అంటే బైక్స్తో అయినా వెళ్ళొచ్చు. అలానే రోప్వే ఉంటుంది. రోప్వేలో చాలా క్రౌడ్ ఉంటుంది అని చెప్తారు. చూద్దాం ఏమవుతుందో. సో ఇక్కడ మెట్లు వచ్చేసరికి దగ్గర 180 మెట్లు ఉంటాయట. అలానే బర్సానాలో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. నందగావ్ నుంచి బర్సానా వెళ్లే దారిలో మీకు రంగీలి మహల్ అలానే కీర్తి మందిర్ కనిపిస్తూ ఉంటాయి. రంగీలి మహల్కి ఎవరిని అలో చేయరు. కీర్తి మందిర్ వచ్చి ఎగ్జాక్ట్గా ప్రేమ్ మందిర్ లాగే ఉంటుంది. కాకపోతే ఇది చాలా పురాతనమైన టెంపుల్. దీన్ని 17th or 18th సెంచరీలో కట్టారు అని చెప్తారు. ఇది రాధారాణి యొక్క తల్లి కీర్తిదేవి గుర్తుగా కట్టడం జరిగింది.
పైకి వెళ్ళడానికి, 200 కిందికి రావడానికి. సో బేసికల్గా నేను చేతో ఒకే బైక్లో ఇది బేసికల్గా ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. సో పైకి వెళ్ళడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. ఇలా బైక్పై వెళ్ళడం అయితే అస్సలు ఈజీ కాదండి బాబు. ఎక్కడ పడిపోతామో అని భయం, మాకంటే ఎక్కువగా పిన్ని ఎలా వెళ్తున్నారో అని ఇంకో టెన్షన్. కొంత దూరం వెళ్ళాక ఒకే రోడ్పై బైక్లు అలానే కాలినడకన వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. లాడ్లీజీ మహారాజ్ టెంపుల్ పక్కనే మీకు శ్రీ రాధారాణి టెంపుల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. దీన్నే శ్రీజీ టెంపుల్ అని కూడా అంటారు. అక్కడి నుండి ఒక 300 మీటర్లు నడిస్తే మీకు లాడ్లీజీ మహారాజ్ టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. మేము వెళ్ళిన రోజైతే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల దర్శనం కూడా సరిగా జరగలేదు. క్రౌడ్ అయితే ఈరోజు చాలా చాలా దారుణంగా ఉంది. బైక్స్ పై వెళ్ళే ఉద్దేశం అయితే లేదు, చాలా దారుణంగా తీసుకెళ్తున్నారు. అందుకే రోప్ వే పై వెళ్దామని డిసైడ్ అయ్యి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. దగ్గరలో ఒక అరగంట పడుతుందేమో, బట్ బెటర్. ఎందుకంటే కిందికి వెళ్ళడానికి నడిచే దారి సరిగా లేదు, ఎందుకంటే భక్తులు చాలా ఎక్కువగా ఉన్నారు. అలానే బైక్ వెళ్ళే ఛాన్స్ లేదు. ఇక్కడ టికెట్స్ తీసుకోవచ్చు, కింద తీసుకోలేకపోయినా సరే ఇక్కడ కూడా మీరు రోప్వే టికెట్స్ తీసుకోవచ్చు. అది టికెట్స్ వచ్చేసరికి ఒక్కొక్కటి 50 రూపీస్ కిందికి వెళ్ళడానికి. లంచ్ బాక్స్ తెచ్చుకొని ఇక్కడే మేము పిక్నిక్ అయితే చేసుకున్నాం. గోవర్ధన ప్రదక్షిణ వచ్చి 21 కిలోమీటర్లు ఉంటుంది. యాక్చువల్గా అయితే కాలినడకన ప్రదక్షిణ చేయాలి. మేమైతే ఆటో రిక్షా తీసుకున్నాం, 400 తీసుకున్నారు ప్రదక్షిణకి. ఒక 3 గంటలు పడుతుంది మొత్తం చూడటానికి. ఇదే కుసుమ సరోవర్. రాధారాణి ఇక్కడికి పూల కోసం గోపికలతో వచ్చేవారని, ఇక్కడే కృష్ణుడు రాధారాణి గోపికలని కలిసేవారని చెప్తారు. గోవర్ధనగిరి ప్రదక్షిణలో చాలా పురాతనమైన టెంపుల్స్ ఉంటాయి. రిక్షా దిగి దర్శనం చేసుకుంటూ ఉండొచ్చు.
ఇదే రాధాకుండ్. దీన్ని రాధ మరియు గోపికలు తవ్వారు అని చెప్తారు. దీనిలోకి నీళ్లు మానసి గంగా నుండి వస్తాయి. ఈరోజైతే మేము నందగావ్, కీర్తి మందిర్, బర్సానా, గోవర్ధన్ గిరి, రాధాకుండ్ చూసాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు నిధివనం అలానే యమునా ఘాట్, వైష్ణవిదేవి టెంపుల్స్ చూపిస్తాను. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. రాధే రాధే.